హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్వి మీడియా హెల్త్ అండ్ బ్యూటీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం చాలామందికి ప్రెగ్నెన్సీ లేట్ ఎందుకు అవుతుంది, అసలు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి, ఆయుర్వేదంలో దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఈరోజు గీతా మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హౌ ఆర్ యూ? నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ గీతా కంచన్, ఆయుర్వేదిక్ డాక్టర్. మ్యామ్, ఇప్పుడు చెప్పండి, ఇన్ఫర్టిలిటీ అంటే అసలు ఏంటి, అంటే దానికి రీజన్స్ ఏంటి, అంటే దాని సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, ముందుగానే మనకి ఎలా తెలుస్తుంది అసలు లేట్ అవుతుందని? ఓకే అండి, మెయిన్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఒక సంవత్సరం కాలం తర్వాత కూడా గర్భనిరోధక పద్ధతులు ఎటువంటివి పాటించకపోయినా కూడా గర్భం రాకపోవడాన్ని ఇన్ఫర్టిలిటీ అని డిఫైన్ చేస్తామన్నమాట. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫీమేల్ కారణాలు కావచ్చు, మేల్ కారణాలు కావచ్చు, కంబైన్డ్ బోత్ ఫీమేల్ అండ్ మేల్. అండ్ అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ రీజన్స్గా చెప్తామన్నమాట. మనం ఫీమేల్ ఫ్యాక్టర్స్ని తీసుకుంటే, స్త్రీలలో ఉండే కారణాలు తీసుకుంటే, మెయిన్గా దీనికి సింపుల్గా ఆయుర్వేదిక్లో ఒక చిన్న కొటేషన్ చెప్తారనమాట. ఏంటి అంటే, ఋతుక్షేత్ర అంబు బీజ సామర్థ్యో అంకురో శ్రేష్ఠ అనగా ఈ 4 ఫ్యాక్టర్స్ ఋతు, అంబు, బీజ అండ్ క్షేత్ర. ఋతు అంటే ఇన్ఫర్టిలిటీ కాలం, అంటే ఏ టైంలో ఫర్టిలైజేషన్కి బాగా ఉంటుంది, ఏ టైం అనేది ప్రెగ్నెన్సీ రావడానికి కరెక్ట్ అయిన సమయం అనేది చెప్తామన్నమాట. దీనిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, అంటే ఆ టైంలో కాకుండా మిగతా టైంలో దాన్ని అవాయిడ్ చేస్తూ మిగతా టైంలో వాళ్ళు ఇంటర్కోర్స్ చేసినా కూడా అది ఫర్టిలైజ్ కాకపోవచ్చు అనమాట. సో వాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉండాలి, ఏ టైంలో ఓవ్యులేషన్ జరుగుతుంది, ఎటువంటి టైంలో ఫర్టైల్కి ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలమైన కాలం, టైం పీరియడ్. అండ్ కమింగ్ టు క్షేత్ర ఈజ్ నథింగ్ బట్ ది ప్లేస్. అంటే మనకి ఇక్కడ యూట్రస్ని దాని రిలేటెడ్గా ఉండే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ని తీసుకోవచ్చు. యూటరస్లో ఏదైనా ఫాల్ట్స్ ఉండొచ్చు, అంటే ఎండోమెట్రియం లేయర్ హెల్దీగా ఉండకపోవచ్చు. కమింగ్ టు ద ఓవరీ అండ్ ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఈవెన్ యోని మార్గంలో, లేదంటే వెజైనా రీజన్లో, సర్విక్స్లో, ఇటువంటి అన్ని ప్లేసెస్లో కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దట్ మే లీడ్ టు ద ఇన్ఫర్టిలిటీ. సో ఇవన్నీ హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఆ కపుల్ అనేది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా కన్సీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఋతుక్షేత్ర అంబు ఈజ్ నథింగ్ బట్ ది వాటరింగ్, అంటే నరిష్మెంట్ టు ద ఆర్గన్స్. ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. అంటే కన్సీవ్ అవ్వడానికి ముందు హెల్దీ ఓవం తయారవ్వడానికి కానీ, హెల్దీ స్పర్మ్ తయారవ్వడానికి కానీ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం కన్సీవ్ అయిన తర్వాత ఆ ఫర్టిలైజ్డ్ ఓవం హెల్దీగా పెరగాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, దాన్ని ఇది చెప్తుందనమాట. అండ్ లాస్ట్ ఋతు, అంబు, క్షేత్ర అండ్ బీజ. హియర్ బీజ మీన్స్ బోత్. ఆయుర్వేదంలో దీన్ని శుక్ర అండ్ శోణిత అని చెప్తారు. శుక్రం అంటే హెల్దీ స్పర్మ్ అండ్ శోణిత అంటే హెల్దీ ఓవం. సో హెల్దీ ఓవం అండ్ హెల్దీ స్పర్మ్ ఈ రెండూ హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిలిటీ అనేది వస్తుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ రిలేటెడ్ టు ద ఫీమేల్. అండ్ కమింగ్ టు ద మేల్ ఫ్యాక్టర్స్లో వచ్చేసరికి ఈ జనరేషన్లో మనకి హెల్దీ స్పర్మ్ ప్రొడక్షన్ ఉందా లేదా, అంటే కొన్నిసార్లు ఆలిగోస్పర్మియా అంటారు, అంటే ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో నార్మల్ ప్రొడక్షన్ వచ్చేసరికి మనకి 20 million per 1 ml అని చెప్తారు. ఇంతకంటే తక్కువ ఉంటే దే ఆర్ ఇనెలిజిబుల్ ఫర్ ది ఆర్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ టు కన్సీవ్ అనమాట ఉంటుంది. అండ్ ఒకవేళ ప్రొడక్షన్ బాగానే ఉంది అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దాంట్లో హెల్దీ స్పర్మ్స్ ఎన్ని ఉన్నాయి, మొటిలిటీ ఎంత ఉంది, ఎన్ని కదలిక ఉన్న స్పర్మ్స్ ఉన్నాయి, ఎన్ని నార్మల్ ఫామ్స్ ఉన్నాయి, ఎన్ని అబ్నార్మల్ ఫామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కన్సిడర్ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాబ్లం అనేది చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇది మేల్ ఫ్యాక్టర్స్. కొన్నిసార్లు ఏంటంటే బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. అండ్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. అంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని దాన్ని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్ చేస్తారనమాట. దీన్ని సింపుల్గా 4 ఫ్యాక్టర్స్లో, అంటే మనకి ఋతు, అంబు, బీజ అండ్ క్షేత్ర, ఈ 4ని తీసుకొని వీటిలలో కారణాలు, ఈ 4 మాత్రమే మెయిన్ ఫ్యాక్టర్స్గా తీసుకుంటే ఈ కారణాలను బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు.